రైతు భరోసా అనేటువంటి ఒక భరోసానేమో రేవంత్ రెడ్డి పెట్టింది అనమాట. రైతు బంధు అని చెప్పేసి కేసీఆర్ పెట్టేటువంటి స్కీము. ఈ స్కీము ఆల్రెడీ దీన్ని బొంద పెట్టేసిండు రేవంత్ రెడ్డి. దీన్ని బొంద పెట్టేసిండు. రైతు బంధు అనేది లేకుండా చేసిండు. ఈ రైతు భరోసా కూడా దానికి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలి కదా, దానికి దాదాపు 40% కోత పెట్టిండు. ఇంకో ఇక్కడ చూడ్రి, ఇగో 40 లక్షల మందికి రైతు భరోసా కట్టు. 40 లక్షల మందికి రైతు భరోసా కట్టు. కాంగ్రెస్ రైతు భరోసా హామీ ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పారు. అమలుకు ఏడాది అయ్యేటువంటి ఖర్చు 24,000 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు అందుకున్నటువంటి లబ్ధిదారులు 70 లక్షల మంది. కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పోగా 30 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా ఇస్తందుకు చూస్తున్నారు. ఇక చూడండి ఇక కథ ఎట్లా ఉందో. కేసీఆర్ 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది ఎంత ఇచ్చిండు? ఎకరానికి 5,000 చొప్పున 2 టర్ములు కలుపుకుంటే 10,000 ఇచ్చిండు. ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చిండు ఏడాదికి. అది 70 లక్షల మందికి ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు ఏడాదికి, బిచ్చమేసినట్టు నేను 15,000 ఇస్తా అని చెప్పేసి ఎన్నికల ప్రచారం చేసుకొని గెలిచినాక ఇప్పుడు అది ఇవ్వాలంటే ఏడాదికి దాదాపు 24,000 కోట్లు కావాలి. 24,000 కోట్లు కావాలి. ఇదే రైతు బంధు ఇస్తందుకు 6,700 కోట్లు ప్లస్ 6,700 కోట్లు అటు ఇటుగా ఇవి ఒక 14,000 కోట్లు అనుకో, 13,500 కోట్లు అవుతుంది. 14,000 కోట్లు అనుకో. 14,000 కోట్లు రైతు బంధు ఇస్తే అవుతుంది, కేసీఆర్ ఇచ్చినట్టు ఇస్తే. కానీ ఈయన చెప్పిన 15,000 ప్రకారం ఏంటంటే 24,000 కోట్లు అవుతుంది. 24,000 కోట్లు ఓన్లీ దీనికే అవుతుంది. మళ్ళా కౌలు రైతులది కానీ వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 కానీ ఇవంతా ఎడిషనల్. అవన్నీ చూసుకుంటే 34,000 కోట్లకు పోతుంది. సో కాబట్టి ఇవి ఇయ్యలేడు. అందుకని ఏం చేయాలి? ఈ 70 లక్షల మందిలో కోత పెట్టాలి. 70 లక్షల మందిలో కోత పెట్టి 40 లక్షల మందిని మైనస్ చేసి 30 లక్షల మందికి మాత్రమే ఇద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రైతుల లోపల తీవ్రమైనటువంటి అసహనం వచ్చేస్తుంది, తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. దీన్ని డైవర్ట్ చేయడం కోసము అసెంబ్లీలో ఉన్న పలంగా అల్లు అర్జున్ వ్యవహారాన్ని తీసుకొచ్చి అల్లు అర్జున్ మీద మాట్లాడి అల్లు అర్జున్ మీదకి మొత్తం సినిమా అంతా డైవర్ట్ చేసేసి నిన్న ఈ కాంగ్రెస్ వాళ్ళ దాడులు ఇవన్నీ కూడా అదే. రైతు భరోసాకు కట్టుబడుతుంది. రైతు భరోసా 40 లక్షల మందిని తీసేస్తా ఉన్నారు. ఎంతమందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ పథకం వచ్చింది అంటే మోడీ పైసలు ఎంతమందికి వచ్చినాయి? స్టార్టింగ్లో అందరికి వచ్చినాయి, తర్వాత అందరికి పోయినాయి. ఏ 100 మంది ఉంటే ఏ 10 మందికో 20 మందికో వస్తున్నాయి ఇప్పుడు. అట్లనే దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు మొత్తానికి ఈ 70 లక్షల మంది రైతులల్లా 40 లక్షల మందిని కోత పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ విషయం బయటకు పోయి చర్చ అవుతుంది బాగా. మీడియా కూడా ఆడనో మాట్లాడుతుంది. అదే అల్లు అర్జున్ మీద దాడి చేసాం అనుకో, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కదా, సినిమా కదా, కొంత గ్లామర్ ఎక్కువ ఉంటుంది, జనాలు కూడా బాగా చూస్తూ ఉంటారు ఇంట్రెస్టింగ్గా. అందుకే సూటి మొత్తము అల్లు అర్జున్కి వచ్చిండు. చర్చ మొత్తం అల్లు అర్జున్ సైడ్ నడుస్తూ ఉంది. అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వము ఇదే నడుస్తూ ఉంది చర్చ కూడా. సో కాబట్టి ఈ రైతులకు సంబంధించినటువంటి అంశము తెర మీదకి రానియరు కూడా. ఎందుకంటే ఇట్లాంటి డైవర్షన్లు చేసుకుంటూ పోవాలి. తెలంగాణ తల్లి మీద చర్చ నడుస్తూ ఉండే, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఓ కథ చేసిర్రు. ఇప్పుడు ఆ రైతులకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ నడుస్తూ ఉంది, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇంకో కథ చేసిర్రు. ఈ ప్రభుత్వమే డైవర్షన్ల ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఇది. ఈ చేతగానితనాన్ని డైవర్షన్లు చేసి అక్కడ ఇక్కడ మలిపేసి దాని మీద చర్చ లేకుండా చేస్తారనమాట. జనాలకు వాస్తవాలు తెలియకుండా చేస్తారనమాట. ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎప్పుడు చూడలేమను. సో ఈ రకంగా అది చేస్తూ ఉన్నారు. ఇక చూడండి, నా కేటీఆర్ కూడా దీని మీద లేఖ రాసిండు. రైతన్న మేలుకో, రైతు భరోసా ఎగవేతను ఎదిరించు, ఆంక్షలు కోతలతో ఎగనామం పెట్టే రేవంత్ ఎత్తులను చిత్తు చేయండి, ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందని పట్టుబట్టండి, కాంగ్రెస్ నాయకులను గల్లాబట్టి నిలదీయండి, రైతులకు కేటీఆర్ బహిరంగ లేఖ. నిన్న కేటీఆర్ లేఖ రాసిండు. ఈ అంశాన్ని క్లియర్గా ఆయన పొందుపరిచిండు. అందరినీ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పెట్టుబడి సాయాన్ని పుట్టి ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కుదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఏదో తేల్చకుండానే అది చేసిర్రు. ఎవడైనా పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారు? ఏ పంటనైనా వేసే ముందు ఇస్తే రైతుకు జర అది ఆసరా అవుతుంది. ఇత్తనాలకో లేకపోతే పనులకో ఈ ట్రాక్టర్ దున్నదానికో దానికో దీనికో అక్కడికి వస్తుంది.
అవన్నీ పక్కన పెట్టేసి అదంతా అయిపోయినాక అప్పు సప్పు తెచ్చుకొని 2 రూపాయలకు 3 రూపాయలకు 4 రూపాయల మెత్తికి రైతు తెచ్చుకొని వేసుకున్నాక పంట చేతికి వచ్చే టైంలో నేను రైతు భరోసా ఇస్తా అంటున్నాడు. అది కూడా నమ్మకం లేదు, ఇప్పుడు ఇస్తా అంటున్నాడు. కానీ అందులో కూడా 100 మందిలో 30 మందికే ఇస్తా అంటున్నాడు, మొత్తం 70 మందిని కట్ చేస్తా అంటున్నాడు. ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇగో ఇది కూడా ఎందుకు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, రేపు సర్పంచ్ ఎన్నికలు జనవరి తర్వాత ఎప్పుడైనా జరగవచ్చు. ఆ సర్పంచ్ ఎన్నికల కోణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. అది కూడా అయిపోయింది అనుకో, ఇక నా రైతు భరోసా లేదు, ఏం లేదు. అందుకే తెలంగాణ ప్రజలకు గుర్తుపెట్టుకోండి, ఈ సర్పంచ్ ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ని చిత్తుగా ఓడించండి. అప్పుడు రైతులకు రావాల్సినటువంటి రైతు భరోసా పర్ఫెక్ట్గా వస్తుంది, ముసలోళ్ళకు రావాల్సినటువంటి 4000 పెన్షన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకా 2000 ఇస్తున్నాడు కేసీఆర్ ఇచ్చిన పైసలే, కేసీఆర్ పైసలే ఇస్తా ఉన్నాడు. ఇంకా కూడా అవి 4000 రావాలంటే మీరు రేపు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టారు అనుకోండి, అప్పుడు 100% అదే మీ ఇల్లు దేలాడుకుంటూ వస్తాయి. ఈ పింఛన్లు కానీ, ఈ రైతు భరోసా కానీ, ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికి కాదు ఆకాశంకి ఎక్కినాయి. ఆయనకు అసలు మొత్తానికి కనపడతలేదు, మొత్తం ఆయనకి ఏమి కనపడతలేదు. మొత్తం నేనే రాజును, నేనే కింగును, నేనే అది అనుకోని ఫీల్ అవుతా ఉన్నాడు. సో కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేస్తే అది అవుతుంది. ఇప్పుడు రైతు భరోసాను ఎగ్గొట్టిండు, రేపు అన్నీ ఎగ్గొడతాడు ఇక మెల్లగా. మనం అయినా కానీ కొంచెం బుద్ధి తెచ్చుకోకపోతే కష్టమవుతుంది. 100% మనము రేపటి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంటే ఓడగొట్టాలి. అది వేరే ఇండిపెండెంట్ గెలిపిరు, ప్రాబ్లం లేదు. లేకపోతే ఒక సిద్ధాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని గెలిపియండి. కాంగ్రెస్ పార్టీ బలపరిచేటువంటి ఏ నాయకుడికి మీరు ఓట్లు వేయకండి తెలంగాణ ప్రజలు. అప్పుడు మనకు రైతు భరోసా, రైతు బంధు, కరెంటు అన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఎంపీ ఎలక్షన్లోనే చేయాల్సి ఉండే ఈ పని, మనం చేయలే. కొంచెం పొరపడ్డాం. ఎంపీ ఎలక్షన్లో వాళ్ళు 8 గెలిచారు. ఇలా రాష్ట్రం ఏమైతే ఉందో మనం చూస్తూనే ఉన్నాం. రేపు సర్పంచ్ ఎన్నికలు కూడా గట్టనే చేసిరు అనుకో, ఇక ఎవడు కాపాడలేడు, బ్రహ్మదేవుడు కూడా వచ్చి కూడా కాపాడలేడు. మళ్ళీ గిట్టనే మొత్తుకోవాలి, మళ్ళీ గిట్టనే కావాలి. అప్పుడు ప్రజల మీద కూడా మాట్లాడుతాను కూడా అదవుతుంది. హే నీ ఎంత మాట్లాడినా కానీ ఇక కథ ఇట్లనే ఉన్నదా అని చెప్పేసి ఊకుంటారు. అప్పుడు మీకోసం మీరు వాడాల్సి వస్తుంది. కనీసం మీ పక్షాన మాట్లాడుతూ కూడా ఉండడు కనీసం అప్పటికి. ఎందుకంటే ప్రభుత్వం దుర్మార్గం చేస్తుందని కళ్ళ కనపడ్డాక కూడా మళ్ళీ దానికే ఓటేస్తామంటే మనం ఎడ్యోలం అయితేనే ఇస్తాం అట్లా.